ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యపాద పద్మములకు శతకోటి వందనములతో భక్తులందరికీ సాయిరామ్. జీవుడుండు దేహమందు హృదయమందు దేవుడుండు, రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుంద్రు. బొమ్మలాటలాడించే సూత్రధారి కరుడకండు, మంచి చెడ్డ బొమ్మలందు ఒకటిలోని రెండు ఉండు. ఒకదానిలో ఒకటి చేరిపోయినప్పుడు ఏకంగా మారిపోతుంది. అక్కడ జీవాత్మ, ఇక్కడ పరమాత్మ అని అంటున్నాం. ఈ రెండు బింబములే. ఒక చిన్న ఉదాహరణ, మీకు అనుమానములు రావటానికి, కొన్ని విధములైన విశ్వాసములు ఏర్పడటానికి ఒక ఉదాహరణ. ఒక అద్దం ఉంటున్నది. అద్దములో ప్రతిబింబము చూడటానికి దగ్గరకు వస్తారు. దగ్గరకు వచ్చినప్పుడు ఆకారము చాలా పెద్దదిగా ఉంటుంది. కొంచెం దూరం పోతిరా అద్దములో ప్రతిబింబం చిన్నదైపోతుంది. కానీ ఇందులో ఉన్న బింబము చిన్నది పెద్దది కావటం లేదు. మీరు మాత్రమే దూరము దగ్గర అయిపోతున్నారు. నేను అద్దము వంటి వాడను. నా యందు ప్రేమతో విశ్వాసముతో నా దగ్గరకు వస్తారా, నేను మీకు ఏకరూపకంగా కనిపిస్తాను. మీరు దూరంగా ఉంటిరా, అతి స్వల్పంగా ఉంటారు. దూరముగా ఉన్నంత వరకు అణుస్వరూపం, దగ్గరగా వచ్చారా ఘనస్వరూపమే అయిపోతుంది. కనుక మీరు ఎల్లప్పుడూ నాకు అతి దగ్గరగా ఉండాలి. ఆనందం అనుభవించుకోవడానికి, దైవానుగ్రహం పొందటానికి, ఆనందము చవి చూడటానికి మీ విశ్వాసమును బలపరుచుకొని తద్వారా ఈ ఆనందమును అందుకోవటానికి మీరు పూనుకోండి. సేవకత్వములో ఉన్న ఆనందము నాయకత్వములో రాదు. ఇంతేకాక ఆధ్యాత్మిక మార్గంలో ప్రేమభావాన్ని ప్రకటింపజేసి జగత్తుకు సాయి సంస్థలంతా సేవాభావం చేత సాధనలు సలపాలని నిరూపించండి. నాయక భావంతో సేవలు సలపడానికి పూనుకోండి. సేవకత్వంలో ఉన్న ఆనందము నాయకత్వంలో రాదు. నాయకత్వములో చాలా జవాబుదారీగా ఉంటుండి రాత్రింబవలు నిద్రాహారం లేకుండా ఉంటుంది. సేవకత్వంలో హాయిగా నిశ్చింతగా నిద్రపోవచ్చు. సేవకత్వంలో అశాంతి చేరడానికి వీలు కాదు. కనుక ఎల్లప్పుడూ సేవకులుగా ఉంటూ మన భారతదేశ సంస్కృతిని అభివృద్ధి గావించే అవకాశానికి ఎదురు చూడండి. మీరందరూ ఒకరినొకరు తోడుగా ఉంటుండి సాయి బోధలకు అనుగుణంగా మీ జీవిత నామను నడపడానికి పూనుకోవాలని నేను కోరుతున్నాను. అన్ని దేశముల వారు, అన్ని మతముల వారు, అన్ని తెగల వారు, అన్ని ప్రాంతముల వారు, అన్ని రాష్ట్రముల వారు, యావత్ ప్రపంచమంతా కూడాను సుక్షేమంగా ఉంటుండి దైవ ప్రేమను పొంది పాపభీతి దైవప్రీతి కలిగి ఉంటుండాలని నిరంతర ప్రార్థనలో దీన్ని కూడాను చేర్చుకొని మీరు ప్రార్థించాలని నేను ఆశిస్తున్నాను. మరొక విషయం, రాబోయే కొన్ని దినముల లోపల కొన్ని సంఘటనలు జరుగుతాయని, కొన్ని ప్రమాదములు సంభవిస్తాయని కొంతమంది బాధపడుతున్నారు. ఈ విషయం గురించి మిమ్మల్ని అడిగిన వారికి స్వామి వాక్కు వజ్రవాక్ అని చెప్పండి. అట్టి ప్రమాదములు ఏమాత్రము రావు 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 అని గట్టిగా చెప్పండి. ఎందుకంటే వ్యక్తిగతమైన దోషములు విజృంభించి జగత్తునే నాశనం గావించే పలుకులు కొన్ని ప్రకటించవచ్చునే కానీ అలాంటివి భారతదేశంలో జరిగేటట్టుగా ఉంటే ఈ అవతారమే రాదు. వచ్చింది కనుక కౌరవుల వంటి వారు ఎవరో కొందరు పోతారు. పాండవులకు మాత్రం ఏ ప్రమాదమో జరగదు. అయితే ఈ సాయి రాజ్యమునందు సర్వులు సాయివారే కనుక వారు కూడాను సుక్షేమంగా ఉంటుండాలని నా ఆశ. నేను ఎక్కువ శ్రమ ఇచ్చి మిమ్మల్ని బాధ పెడుతున్నాను అని 23/11/1971 స్వామి తన జన్మదినోత్సవ సందర్భముగా ఇచ్చినటువంటి సందేశము. సాయిరామ్.